హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో మీకు తెలుసు గత 3 ఇయర్స్గా ఏపీ టెట్ డిఎస్సి మీద క్లాసెస్ అనేవి చెప్తున్నామని. ఆల్మోస్ట్ చాలా సబ్జెక్టుల మీద చాలా వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. యాక్చువల్గా సాటర్డే మీకు 8th క్లాస్ మ్యాథ్స్ వీడియో పెడదామని చెప్పి మొత్తం బుక్స్ అన్నీ ఎతికాను అనమాట. కానీ నాకు 8th క్లాస్ మ్యాథ్స్ బుక్ అయితే మిస్ అయింది. అందులోనే మెన్సురేషన్ టాపిక్ అనేది ఉంది. సో 8th క్లాస్ మ్యాథ్స్ బుక్ మిస్ అవ్వడం వల్ల, అందులోనే మెన్సురేషన్ ఉండడం వల్ల మీకు చేయలేకపోయాను అనమాట. మొత్తం ఇల్లంతా వెతికిస్తాను, బుక్ అయితే నాకు కనిపించలేదు. సో అందుకని వేరే వాళ్ళకి అడిగి తెప్పించుకుందామని అనుకుంటున్నాను అనమాట. అది వచ్చాక మీకు 8th క్లాస్ మ్యాథ్స్ చెప్తాను. యాక్చువల్గా సాటర్డే చెప్తాను అంటే చెప్పేస్తాను, కానీ క్లాస్ రాలేదంటే మీరు అర్థం చేసుకుంటారు. నాకు తెలిసి ఏదో జరిగి ఉంటుంది, అందుకే క్లాస్ చేయలేదని చెప్పి. సో బుక్ అయితే మిస్ అయిందనమాట. నాకైతే ఎలా మిస్ అయిందో కూడా అర్థం కావట్లేదు. మేబీ పెళ్లి హడావుడిలో సర్దే టైంలో ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా, లేకపోతే ఎవరికైనా ఇచ్చి మర్చిపోయినా, ఏం అర్థం కావట్లేదు. సో ఒకసారి వేరే వాళ్ళ బుక్ అడిగి మీకు వీడియో అయితే చేస్తాను. సో ఈలోగా ఏమనిపించిందంటే, ఆల్మోస్ట్ మనము అన్ని క్లాసెస్ కంటెంట్ నోట్స్లు రాసి అవి పీడిఎఫ్ల కింద ఇస్తున్నాం కదా. సో నా కంటెంట్ నోట్స్లు ఎవరికైనా కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఏ నోట్స్ కావాలి ఏంటంటే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారనమాట. సో ఇప్పటికే చాలా నోట్స్లు అనేవి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. 9th క్లాస్ వరకు అయితే ఇంతకుముందు ప్రిపేర్ చేసింది, కానీ 10th క్లాస్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. 10th క్లాస్ బయాలజీ ఒక్కటే చేయగలిగాను. సో ఫిజికల్ సైన్స్ చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ ఈలోగా మళ్ళీ కరెంట్ అఫైర్ మళ్ళీ ఆల్రెడీ మార్చ్ పెండింగ్ ఉంది, ఇంక ఏప్రిల్ కూడా పెండింగ్ అయిపోద్ది అని చెప్పి ఏప్రిల్ ఏ రోజు ధర చెప్పేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇందులో క్లాసెస్ కూడా ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఒక థాట్ వచ్చింది. సో మనం ఇంతకు ముందు కొనుక్కున్నాం కదా డిఎస్సి బుక్స్ అని చెప్పి, అవి మీకు ఆల్రెడీ వీడియో చేసి కూడా చూపించండి. ఇవి నేను తీసుకున్నాను, తక్కువ టైంలో చదవడానికి కొంచెం బాగున్నాయని చెప్పి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆ బుక్ కొనేటప్పుడు ఇలా ఓపెన్ చేసి చూసుకుంటాం కదా, అలా ఇలా ఓపెన్ చేయగానే నాకు ఒక బిట్ కనిపించింది, మెథడ్లో ఒక బిట్ కనిపించింది. ఆ బిట్ నేను ఎగ్జామ్లో తప్పు చేసిన బిట్ అనమాట, కాబట్టి నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ 4 ఆప్షన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్లో అలానే ఉన్నాయి. సో అప్పుడు అనిపించింది, ఇంకా మనం మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివిన తర్వాత ఇవి కూడా ఒకసారి అలా చూసుకొని వెళ్ళిపోదాం ఈసారి ఎగ్జామ్కి అని అనిపించింది అన్నమాట. సో ఆ బుక్స్ వెంటనే అన్ని బుక్స్ కొనేసాను, అవి మీకు వీడియో కూడా చేశాను. సో ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, ఈ బుక్స్ ఉన్నాయి కదా, ఇందులో అన్ని సబ్జెక్టువి నేను తీసుకున్నాను. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ తీసుకున్నాను. ఇందులో ఏముంటుందంటే కంటెంట్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది. సో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొంచెం ఉండొచ్చు, బట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇందులోంచి బిట్స్ వచ్చినట్టుగా నాకు అనిపించింది గత డిఎస్సిలో. అందుకని చెప్పి ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇది అనుభవం ఉన్న డైట్ కళాశాలలు, విద్యా కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులు రచయితలుగా నియమించి వాళ్ళ పర్యవేక్షణలో మనకి అన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది అన్నమాట ఈ బుక్స్. సో ఇవి అన్ని సబ్జెక్టులు నేను తీసుకున్నాను కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, మీకు ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉందో, నా నోట్స్లు పీడిఎఫ్లు ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఈ బుక్స్ కూడా కవర్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి అక్టోబర్ వరకు టైం ఉంది కాబట్టి ఈలోగా ఇది కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రోజు చెప్పామనుకో, సో నాకు కూడా బుక్స్ తీసుకున్నందుకు చూసానని అనిపిస్తుంది, మీకు కూడా చెప్పేసినట్టు అయిపోద్ది. అట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ కూడా అయిపోద్ది అనమాట, వెనకాల ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇవి చెప్తూ అవి చెప్తే సిలబస్ కూడా కొంతవరకు కవర్ అయిపోద్ది అని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఈ బుక్స్ చెప్పాలా వద్దా అనేది. ఓకేనా, ఇది విషయం. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అడిగింది నాకు పిఐఈ సెకండ్ చాప్టర్ అడుగుతున్నారు. నేను చెప్తానండి, ఖచ్చితంగా మీకు పిఐఈ 5 చాప్టర్స్ ఉంటాయి, అవి చెప్తాను. సైకాలజీ 4 చాప్టర్స్లో ఆల్రెడీ 2 చాప్టర్స్ చెప్పేశాను, మిగతా 2 చాప్టర్స్ కూడా చెప్తాను. మనకి టైం ఉంది, అన్నీ చెప్పుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పనేమో అని చెప్పి అనుకోవద్దు. నా ఆరోగ్యం సహకరించాలి, ఇంట్లో పరిస్థితులు సహకరించాలి, కానీ ఖచ్చితంగా నేను అన్నీ క్లియర్ చేస్తాను. అలాగే ఒకవైపు నోట్స్లు రాస్తూ, ఇంకొక వైపు కరెంట్ అఫైర్ చేస్తూ, దాని పీడిఎఫ్ రెడీ చేస్తూ, ఇటు పక్క క్లాసెస్ కూడా చేస్తూ, సండే ప్రాక్టీస్ టెస్ట్ కూడా ప్రిపేర్ అవ్వాలి. వీటితో పాటు నాకు ఇంట్లో యాజ్ యూజువల్ ఎప్పట్లాగే మిగతా ఉంటాయి. సో ఈ మంత్ ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ వల్ల వాళ్ళకు కూడా చదివించాల్సి వస్తుంది అనమాట, అందుకని కొంచెం బిజీగా ఉన్నాను. వాళ్ళకి 20 డేస్లో ఎగ్జామ్స్ అయిపోయాయి అనుకో, ఇంకా తర్వాత ఫ్రీ అనమాట, వాళ్ళు ఆడుకుంటారు,
నా పని నేను చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి కంగారు పడద్దు, అన్నీ చెప్తాను. ఓకేనా? మన వాళ్ళకి తెలుసు చెప్తానంటే చెప్తానండి. సో వాళ్ళందరూ కూడా 3 ఇయర్స్గా నన్ను చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు, కాబట్టి వాళ్ళకి నా మీద నమ్మకం ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. ఇది విషయం. సో ఎవ్వరు కంగారు పడద్దు. నేను ఖచ్చితంగా మండే నుంచి మీకు డైలీ క్లాసెస్ ఉంటాయి, చూపించాను కదా ఆ బుక్స్ అన్నీ కూడా మీకు ఒకసారి ఓవరాల్గా చూపించి క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తాను. అది మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. బిట్స్ అనేవి బాగున్నాయి అందులో ప్రాక్టీస్ చేసుకోవడానికి, అవి కూడా చెప్తాను. ఓకేనా? ఇది విషయం. ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళు చాలామంది మెంబర్స్గా జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి చాలా రోజులు అయిందనమాట. సో రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకి, రీజాయిన్ అయిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పేద్దాం. ఓకేనా? మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వాలంటే వీడియో చూస్తున్నారు కదా, వీడియో కింద మనకి సబ్స్క్రైబ్ వాటి పక్కన జాయిన్ అనేది ఉంటుంది. ఆ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. 59 రూపీస్ మంత్కి పే చేసి ఎలా జాయిన్ అవ్వాలని. మీరు ఆ ఒక్క మంత్ పే చేసి ఆగిపోవచ్చు, లేదా ఎవ్రీ మంత్ కూడా పే చేయొచ్చు అనమాట. అది మీ ఇష్టం. కానీ పే చేసిన వాళ్ళకే క్లాసెస్ చెప్తాను అనేం లేదు, అందరికీ ఫ్రీగానే చెప్తాను. కాకపోతే నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వడం కోసం, నాకు సపోర్ట్గా నిలవడం కోసం చాలామంది అలా మెంబర్స్గా జాయిన్ అయ్యారనమాట. మరి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం మన కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తుంది కాబట్టి చెప్పేద్దాం. ఓకే. తిరుమల గారు థ్యాంక్ యూ అండి. సుప్రియ గారు థ్యాంక్ యూ అండి. శిరీష గారు థ్యాంక్ యూ అండి. నవ్యకుమారి గారు థ్యాంక్ యూ అండి. జనార్దన్ రావు గారు థ్యాంక్ యూ. లక్కీ సాత్విక్ గారు థ్యాంక్ యూ అండి. పుష్పారెడ్డి గారు థ్యాంక్ యూ అండి. విరితా గారు థ్యాంక్ యూ. బోరగాం లక్ష్మి గారు, వీళ్ళు రీసెంట్గా జాయిన్ అయ్యారనమాట. సో థ్యాంక్ యూ అండి. బొజ్జ రమ్య గారు థ్యాంక్ యూ. స్నేహలత గారు థ్యాంక్ యూ. శైలజ గారు థ్యాంక్ యూ అండి. రాజీ సుంకర గారు థ్యాంక్ యూ అండి. పద్మజ వేల్పూరి గారు థ్యాంక్ యూ. నారాయణ కోనేటి గారు థ్యాంక్ యూ అండి. కేవీఆర్ గారు థ్యాంక్ యూ అండి. సంధ్య గారు థ్యాంక్ యూ. నర్సారెడ్డి గారు థ్యాంక్ యూ అండి. జీవధార గారు థ్యాంక్ యూ. ఇంద్రాణి గారు థ్యాంక్ యూ అండి. వీళ్ళందరూ మళ్ళీ అంటే ఎవ్రీ మంత్ రీజాయిన్ అవుతూనే ఉంటారనమాట వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ తప్పితే ఇంకేం చెప్పలేము. కానీ ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకొని క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఎవరు కూడా అధైర్యపడద్దు. ఓకేనా? మనం క్లాసెస్ అయితే చెప్పుకుందాం. 9th 10th లింక్ టాపిక్స్ చెప్తాను చెప్పేశాను. సోషల్కి సంబంధించి చెప్పలేదని చాలామంది అనుకుంటున్నారు, దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్పానండి. ఆ తర్వాత అంటే లింక్ టాపిక్స్ ఏం లేదు, అన్నీ చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అనే విషయం కూడా అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సోషల్కి మాత్రమే, మిగతా అన్నిటికీ ఏం చదవాలి ఏంటనేది చెప్పేశాను. తర్వాత అలాగే మన నోట్స్లు పీడిఎఫ్లు అనేవి అందించేస్తున్నాము. సో వాళ్ళు ఒక అమౌంట్ చెప్తారండి, కానీ మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు అంత పే చేయగలరా లేదా ఏంటనేది వాళ్ళకి వివరంగా తెలియజేస్తే వాళ్ళు తగ్గిస్తారు. ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనందరం నిరుద్యోగులమే, ఆ విషయం నాకు తెలుసు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఫ్రీగా కూడా మన వాళ్ళు అందించడం జరిగిందండి మన పీడిఎఫ్లు. సో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయితే అంతకంటే మనకు కావాల్సింది ఏం లేదు కదా, కానీ మినిమం అనేది పే చేయాలి కదా. ఇప్పుడు నేనంటే ఫ్రీగా క్లాసెస్ చెప్తాను, కానీ ఇంత చెప్తున్నావు ఏంటి అనే థాట్తోని మిగతా అందరూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా. సో వాళ్ళకి అది చూపించేసాం అనుకోండి, ఎంతో కొంత మన పని మనల్ని ప్రశాంతంగా చేసుకొని ఇస్తారనమాట. అందుకని చెప్పి ఈ పీడిఎఫ్లు ఇదంతా చేయడం జరుగుతుంది. సో నాకు నేను ఉపయోగపడుతూ మీకు ఉపయోగపడాలి, అది నా ఉద్దేశం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ఏవైతే నోట్స్లు తీసుకున్నారో అవన్నీ నేను ఆల్రెడీ క్లాసెస్ చేస్తాను. మీకు చాలా టైం ఉంది కాబట్టి మీరు క్లాసెస్ చూస్తూ నోట్స్ రాసుకోవచ్చు. లేదా పీడిఎఫ్ తీసుకున్నారనుకోండి, పీడిఎఫ్ పక్కన పెట్టుకొని క్లాస్ చూస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో ఏది చేయాలనుకుంటున్నారని మీ సిచ్యువేషన్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్లు కూడా రెడీగా ఉన్నాయి, ఎవరికి కావాలన్నా సరే తీసుకోండి. మీకు శాంపిల్ పేజెస్ కావాలన్నా సరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇది విషయం అనమాట. మన కరెంట్ అఫైర్స్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి, అందులో జాయిన్ అవ్వాలంటే నేను చెప్పాను కదా 9494163477 అనే నెంబర్కి 20 రూపీస్ పే చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. డైలీ ఈవినింగ్ మీకు పీడిఎఫ్ అనేది ఏ రోజు పీడిఎఫ్ ఆ రోజు అందుతుంది అనమాట. ఇది విషయం. ఓకేనా? రేపు సండే కదా, సండే ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉందండి. ఆ ప్రాక్టీస్ టెస్ట్ 6 PM పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా కొంతమంది రిక్వెస్ట్ చేయడంతో 7:30కి మార్చాను. 7:30కి మార్చడం వల్ల ఏమవుతుందంటే నాకు అది డిన్నర్ టైం అనమాట. నేను మర్చిపోవడం, ఇంకేదో పనిలో పడిపోవడం ఇలా అయిపోతుంది ప్రతిసారి కూడా. 6 అనుకో నాకు అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యి డిన్నర్కి
పనులకి మధ్యలో గ్యాప్ టైం అనమాట అది. సో ఆ టైంలో అయితే నేను ఖచ్చితంగా 6 అంటే 6కి పెట్టేదాన్ని. అందుకని చెప్పి మళ్ళీ 6కి, ముందు 6కే పెట్టేదాన్ని, ఇప్పుడు మళ్ళీ 6కి మార్చాను అనమాట. సో 4 months కరెంట్ అఫైర్ మీద ఎగ్జామ్ పెడతామని డిసైడ్ అయ్యాను. ఇది నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి. మనం ఆల్రెడీ దానికి పీడిఎఫ్ క్లాసులు అన్నీ ఇచ్చేసాం మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి వాళ్ళు. అయితే చాలా మంది రిక్వెస్ట్ చేశారు 4 months ఒకసారి వద్దు, 2 months పెట్టండి అని చెప్పి. అందుకని చెప్పి రేపు నవంబర్, డిసెంబర్ కరెంట్ అఫైర్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ సండే జనవరి, ఫిబ్రవరి మీద ఉంటుంది. ఓకేనా? ఆ నెక్స్ట్ సండే ఒకవేళ ఆ టైంకి మార్చ్ కరెంట్ అఫైర్ ఇచ్చాను అనుకో, మార్చ్ మీద ఉంటుంది అనమాట. ఇలా వెళ్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఏప్రిల్ కూడా పెట్టేస్తామో ఆ తర్వాత నుంచి వీక్లీ ఎగ్జామ్స్ అనేవి అందులో ఏ క్లాసెస్ చెప్తున్నామో మొత్తానికి కలిపి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది విషయం. ఇలా నేనైతే ఒక ప్లానింగ్ మీద వెళ్తున్నాను. సో ప్లాన్ అనేది మీకు చెప్పలేదు అనుకో, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పి చేస్తున్నాను అనమాట. నాకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది. అది మీకు అర్థం కాలేదనుకో, మేడం క్లాసులు మానేశారు, పీడిఎఫ్ ఇచ్చేస్తున్నారు కదా, మరి క్లాసులు చెప్పరు అని చెప్పి మీరు బాధపడే థాట్ ఉంటుంది. సో అది ఉండకూడదని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. ఇది విషయం. ఓకేనా? సో ఇప్పటి వరకు చాలామంది సపోర్ట్ చేశారు. ఇక పైన కూడా ఇలానే మీ సపోర్ట్ కొనసాగాలి. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. ఫ్రీ క్లాసెస్ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తున్నాను, చెప్పాను కదా. అండ్ సోషల్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సోషల్ పీడిఎఫ్ కోసము. యాక్చువల్లీ నేను సోషల్ నోట్స్లు పీడిఎఫ్ అయితే తయారు చేయలేదు, మీకోసం తయారు చేయడానికి ట్రై చేస్తాను సమ్మర్లో. ఓకేనా? చెప్పాను కదా, సమ్మర్లో కొంచెం ఖాళీగా ఉంటాను. అదే పిల్లలు స్కూల్స్ ఉండవు, హడావుడి ఉండదు కాబట్టి అప్పుడు ఆ టైంలో మీకు సోషల్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇది విషయం. అర్థమైపోయింది కదా. ఇప్పుడైతే నేను వెళ్ళి రేపు సండే 6 PM పెట్టబోయే ప్రాక్టీస్ టెస్ట్ అనేది ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు ప్రిపేర్ చేసాననుకో, రేపు మండే చేయాల్సిన క్లాసులు రేపు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా తర్వాత రోజు జరగబోయేది ముందే చేసుకోవడం వల్ల ప్రశాంతంగా రోజు గడుస్తుంది అనమాట. ఇది విషయం. ఓకేనా? అర్థమైంది కదా. ఛానల్ కోసం సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి ఓల్ని కూడా, కరెంట్ అఫైర్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. మన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని కూడా ఆదరించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.